దేశవ్యాప్తంగా కూడా పోలింగ్ ముగిసింది, రాష్ట్రంలో కూడా ముగిసింది. ఇక కరీంనగర్లో పోలింగ్ సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వేణు, కరీంనగర్లో పోలింగ్ ఎట్లా జరిగింది, ఎంత పర్సెంటేజ్ నమోదైంది? స్వేచ్ఛ కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పెద్ద ఎత్తున, అంటే ముఖ్యంగా 7 గంటల నుంచి 2-2:30 వరకు మాత్రమే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఓటర్లు కూడా భారీగా వచ్చి ఓటింగ్ నమోదు చేసుకున్నారు. కానీ 2:30 తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా మందకోడిగా ఓటింగ్ జరిగిందని చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే గత సంవత్సరం చూసుకుంటే 69% పైగా ఓటింగ్ జరిగిన నేపథ్యం అయితే ప్రస్తుతం అయితే మనకు 5 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు 67.67% మాత్రం జరిగింది. అంటే ఇంకా పెరిగితే ఇంకా 4-5 పెరగవచ్చు, లేదా 2-3% పెరిగే అవకాశం ఉంది. కానీ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ టైంకి ఇప్పటికైతే పెరిగిన దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఇంకోవైపు ఇటు బోయిన్పల్లి మండలం కొదురుపాకలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ క్రిస్టియన్ కాలేజ్ సంబంధించి చూసుకుంటే క్రిస్టియన్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరియు కరీంనగర్కు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బోయిన్పల్లి వినోద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో ఇటు ఉర్దూ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీణ వంకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మొత్తం మీదైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. స్వచ్ఛందంగా పోలింగ్ జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున 1 గంట 2 వరకు అయితే వచ్చి ఓటు వేసినట్టు నేపథ్యం అయితే, మరోవైపు మావోయిస్టు ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసిందని చెప్పాలి. ఇంకోవైపు పోలింగ్ ముగిసిన తర్వాత ఈ కరీంనగర్ సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఈ 3 అంచెల భద్రతా వలయంలో ఇవి ఉంటుంది. అంటే జూన్ 4 వరకు కూడా ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ఉంటాయి. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. కాకపోతే కరీంనగర్ జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతుంది అనుకున్నా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఏం కనిపించలేదు. సాయంత్రం 4 నుంచి 6 వరకు అయితే అసలు ఎవరు కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. స్వేచ్ఛ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళాయి. అంటే ఎవరి భౌతికం తేలాలన్నా కానీ జూన్ 4వ తారీఖు నాడు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. రైట్ వేణు.